హాయ్ మామ బైకర్. శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ టీజరు, ట్రైలర్స్‌తో మంచి హైప్‌ని, ఇంట్రెస్ట్‌ని అయితే క్రియేట్ చేసింది. ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది మామ. నిన్న ప్రీమియర్స్‌కే వెళ్ళాలి. బట్ చిన్న వర్క్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చింది. బావుంది సినిమా. మంచి సినిమా చూశాను అనే ఫీల్ అయితే కలిగింది మామ. అలా అని మైనస్‌లు లేవా అంటే ఉన్నాయి. బట్ ఒక మంచి సినిమా మనం చూస్తున్నప్పుడు ఆ సినిమా మనల్ని ఎంగేజ్ చేసినా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసినా ఆ సినిమాలో ఉండే మైనస్‌లు పట్టించుకోక్కర్లేదు అనేది నా ఫీలింగు, నా ఒపీనియన్ మామ. ఇక ఇంకో విషయానికొస్తే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మూవీస్ ఏవైనా, ఆ బ్యాక్‌డ్రాప్ ఏదైనా, స్పోర్ట్స్ ఏదైనా సినిమా సిమిలర్‌గానే ఉంటది మామ. స్టోరీ ఒకేలా ఉంటది. ఎమోషన్ కూడా ఇంతకుముందు మనం చూసామే అనే విధంగానే ఉంటది. బట్ అది ఎన్ని సార్లు చూసినా ఎమోషన్ వర్కౌట్ అయితే అది బోర్ కొట్టదు మామ. ప్లస్ సినిమాని మనం చూసే సినిమాలా మార్చేస్తది మామ. ఇక ఆ సినిమాని నచ్చేలా చేసే విషయాలు చాలానే ఉన్నాయి మామ. అవి పక్కన పెడితే సినిమా నెమ్మదిగా సాగటం, ఆ నెమ్మదిగా సాగే సీన్స్ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయకపోవటం నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ సినిమాని నాకు నచ్చేలా మార్చేసిన విషయం ఏంటంటే రాజశేఖర్ గారు. శర్వానంద్ గారికి, రాజశేఖర్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తాయి మామ. నచ్చుతాయి. మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటాయి గూడా. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి అనిపిస్తుంది. రివ్యూతో సంబంధం లేకుండా. చాలామంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఈ సినిమా విషయంలో ఫస్ట్ సాంగ్ ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరు? అని తినేస్తున్నారు. ఆళ్ళందరికీ ఒక విషయం నాకు చెప్పాలనిపించింది మామ. అయ్యా! మీ అందరికీ ఒక్కటే ఆన్సరు. ఆడియో రైట్స్ అని ఒకటి ఏడుస్తాయి. వాటి కోసం అది ఎంత పెద్ద సినిమా అయినా అందులో 3 సాంగ్స్ ఉండేలా పెడతారు. అప్పుడే రైట్స్ అనేవి సేల్ అవుతాయి. ఆ సాంగ్ ఎందుకు పెట్టరు అని రివ్యూస్‌లో సంపకండి. ఓవరాల్‌గా సినిమా అనేది వ్యాపారం. అది చెయ్యాలి, తప్పదు. అందుకే సినిమాలో సాంగ్స్ అవసరం లేకపోయినా కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. దానికోసం సీన్‌ని క్రియేట్ చేసి మరి. ఇక ఆ మూవీ విషయానికొస్తే రాజశేఖర్ గారి క్యారెక్టర్ నన్ను సర్ప్రైజ్ చేసింది మామ. హీరోకి ఎంత స్కోప్ ఉందో అంతే ఇంపార్టెన్స్ ఈ క్యారెక్టర్‌కి కూడా ఉంది మామ. ఇంకా చెప్పాలి అంటే సునీల్ నారాయణ్ అనే క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు అనేంత ఇంపార్టెన్స్ అయితే ఉంది మామ. అందులో ఆయన్ని చూడటం చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇక ఆ ఎమోషనల్ సీన్స్‌లో ఇరగదీసి రాజశేఖర్ గారు ఇందులో కూడా వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అని చెప్పొచ్చు మామ. మనందరికీ తెలిసిందే చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి మనం కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉన్న ఆడియన్ లేడు అని హ్యాపీగా చెప్పొచ్చు. ఇక్కడ అది జరిగింది. హీరోయిన్ ట్రాక్ కొంచెం నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. బైక్ రేస్ సీక్వెన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. స్క్రీన్ మీద చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది మామ. డైలాగ్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. ఇక ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళ్తే రేసర్ సునీల్ నారాయణ్ కొడుకు తన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తన తండ్రి ఇబ్బందుల్లో ఉంటే వచ్చి ఎలా తన ఫాదర్ ప్రైడ్‌ని నిలబెట్టాడు అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్‌ల విషయానికొస్తే పెర్ఫార్మన్సెస్. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్‌కి 100% జస్టిఫై చేశారని చెప్తాను మామ. మెయిన్‌గా రాజశేఖర్ గారు. ఈ సినిమాకి పిల్లర్ అని చెప్పొచ్చు ఆయన్ని. నెక్స్ట్ స్టోరీలో ఎమోషనల్ కనెక్ట్ బాగా వర్కౌట్ అయింది మామ. విజువల్స్ గాని, స్కోర్ గాని, రేసింగ్ ఎపిసోడ్స్ గాని మూవీకి హార్ట్‌గా నిలుస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయింది. టెక్నికల్‌గా సినిమా టాప్‌లో ఉంటది. స్టార్టింగ్‌లో సినిమాకి ఒక సెటప్ పెడతారు. దాన్ని క్లైమాక్స్‌లో పే ఆఫ్ ఇవ్వడం కూడా నాకు నచ్చింది మామ. డైరెక్టర్ గారు ఆయన తీద్దాం అనుకున్న సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారని చెప్తాను. ఎవరి వర్క్స్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేశారు. ఎడిట్‌లో కొన్ని అన్నెసెసరీ సీన్స్‌ని లేపేస్తే బావుండు అనిపించింది. నెక్స్ట్ మన దగ్గర అంతగా ప్రాచుర్యంలో లేని, మాసెస్‌లో తెలియని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నప్పుడు దాని గురించి వివరంగా చెప్పాలి. ఆ విషయంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. ఇక మైనస్‌ల విషయానికొస్తే సినిమా స్లోగా ఎళ్తుంది. అది చాలా పెద్ద మైనస్ అని చెప్తాను. అండ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ వచ్చే వరకు అసలు మనం ఏ సినిమాకొచ్చాం, అసలు ఏ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే నాకు కలిగింది మామ. అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఆ ప్లే రాసుకున్న విధానం 'జెర్సీ' మూవీని గుర్తు చేస్తూ ఉంటది. మెయిన్‌గా హీరోయిన్ క్యారెక్టర్. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో ఉన్న స్టఫ్ ఫస్ట్ హాఫ్‌లో లేదేమో అని కూడా అనిపించింది. ఎమోషన్స్ గట్టిగానే వర్కౌట్ అయినా ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలానే ఉంది కదా అనే ఫీల్ అయితే కలిగింది మామ. ఇవి పెద్దగా ఎఫెక్ట్ చేయవు. బట్ ఎందుకులే అనే ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. నెక్స్ట్ కొన్ని క్యారెక్టర్స్ చాలా ఈజీగా మారిపోతూ ఉంటాయి మామ. హీరో తన ప్రాణమైన రేసింగ్ ట్రాక్‌ని వదిలేసే ఎపిసోడ్ నాకు అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అంతే. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి? నాకెలా అనిపించింది అంటే నచ్చింది మామ. చూడొచ్చని చెప్తాను. ఫ్యామిలీతో చూసే విధంగానే సినిమా తీశారు. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే తప్పకుండా ఉంటదని చెప్తాను మామ. నెక్స్ట్ 'రాకాసి' రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.